జరిగింది. మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగా యువత కూడా భారీ ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే నల్గొండ వ్యాప్తంగా ఉన్న రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఈసారి అంటే మూడో విడతలో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన హవా చూపించింది అనుకోవచ్చు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి నల్గొండ వ్యాప్తంగా ఉన్న రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు గెలుపొందారు, ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి, డీటెయిల్స్ అంటే రైట్. మొట్టమొదటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పంచాయతీ ఎన్నికల్లో మరోసారి నిరూపించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక సూర్యాపేట మినహా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పొచ్చు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. నిన్న జరిగినటువంటి మూడో దశ కౌంటింగ్ చూసినట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం 269 స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ 178 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కేవలం 58 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనేది నిన్న జరిగినటువంటి మూడో విడత ఎన్నికల్లో కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. మొత్తం 106 పంచాయతీ ఎన్నికలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 124 స్థానాల్లో కూడా మొత్తం 146 స్థానాలకు అత్యధికంగా 110 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది ఒక రాష్ట్రంలోనే రికార్డ్ అని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా రికార్డు మెజార్టీతో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మరొకసారి రికార్డ్ అని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఒక్క జిల్లాలోనే కాస్త బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. మొత్తం 124 స్థానాల్లో కాంగ్రెస్ 71 స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ కూడా 35 స్థానాలను గెలుచుకుంది. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. అదేవిధంగా 3 విడతలు కూడా కలిపి 3 దశలు కూడా కలిపి నల్గొండ జిల్లాలో మొత్తం 866 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 550 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 200 స్థానాలను గెలుచుకుంది. సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే మొత్తం 3 విడతల్లో కలిసి 486 స్థానాలకు కానీ కాంగ్రెస్ 300 గెలుచుకుంటే బీఆర్ఎస్ 128 స్థానాలు కూడా గెలుచుకుంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 427 మొత్తం 427 3 దశల్లో కలిపి 427కి కాంగ్రెస్ 228 గెలుచుకుంటే బీఆర్ఎస్ 150 స్థానాల్లో కూడా గెలుపొంది. కేవలం ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకి వస్తున్నారు. అక్కడ గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానం చేస్తున్నారు. పల్లెబాట కార్యక్రమం కూడా మొట్టమొదటిగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే మొదలు పెట్టడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం సఖ్యత కురవడి అక్కడ రెబల్ గా నిలబడడం, అదేవిధంగా అభ్యర్థులను కరెక్ట్ గా సెలెక్ట్ చేయకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఇక పూర్తిగా నల్గొండ జిల్లాలో నిన్న జరిగినటువంటి దేవరకొండ నియోజకవర్గంలో ఓటా జరిగినప్పటికీ కూడా ఎక్కువ స్థానాలు, అత్యధిక స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 110 స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అదేవిధంగా కోదాడలో 90 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని మరోసారి పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక పంచాయతీ ఎన్నికల మూడో విడతలో కూడా కాంగ్రెస్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 50